తెలుగు లోకిళ్లలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పల్లెల్లో పండుగ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. కోనసీమ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా ప్రభల తీర్థాలు నిలుస్తున్నాయి. సంక్రాంతి పండుగ వేళ ప్రభల తీర్థం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగే ప్రభల తీర్థాలకు 5 శతాబ్దాల చరిత్ర ఉంది. కొత్తపేట ప్రభుత్వ హైస్కూల్లో ప్రభల తీర్థం జరగనుంది. కొత్తపేటలోని పాత కొత్త రామాలయ వీధుల నుంచి ప్రభలను ఊరేగింపుగా తీసుకుని రానున్నారు నిర్వాహకులు. భక్తుల దర్శనార్థం హైస్కూల్ గ్రౌండ్లో ప్రభలు ఏర్పాటు చేస్తారు. వేలాదిగా తరలివచ్చి ప్రభలను దర్శించుకోనున్నారు భక్తులు. రైట్, ప్రభల తీర్థ వేడుకలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రభల తీర్థ వేడుక ఏ విధంగా జరుగుతుంది? అసలు ఈ ప్రభల తీర్థానికి వెనుక ఉన్న కథ ఏమిటి? 5 దశాబ్దాల నుంచి కోనసీమలో ఈ ప్రభల తీర్థం జరుగుతుంది. కేవలం ఇది కోనసీమకు మాత్రమే పరిమితమైనటువంటి సంస్కృతిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అటు కొత్తపేటలో మొత్తం పాత కొత్త రామాలయాల నుంచి ప్రభలు స్టార్ట్ అయ్యి హై స్కూల్ గ్రౌండ్లో మొత్తం వస్తున్నటువంటి భక్తుల కోసం అక్కడైతే శివాలయాల నుంచి తీసుకుని వచ్చి ఏర్పాటు చేస్తారు. తర్వాత అంటే సంక్రాంతి రోజు నాడు కొత్తపేటలో ఈ ప్రభల తీర్థం అయితే స్టార్ట్ అవుతుంది. జగ్గన్న తోటకి ప్రభల తీర్థానికి సంబంధించి ఇది వరల్డ్ ఫేమస్గా నిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా చెప్పాలంటే ఇది జగ్గన్న తోట ప్రభల తీర్థం రేపు కనుమ రోజు అయితే ప్రారంభం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం కదా. ప్రస్తుతం మనం ఉన్నటువంటిది మొసలపల్లి గరువు అనే ఏరియాలో. ఇక్కడి నుంచి ప్రభలను అయితే రెడీ చేస్తున్నటువంటిది విజువల్లో కూడా చూడొచ్చు. 5 శతాబ్దాల నుంచి ఈ ప్రభల తీర్థం జరుగుతుందంటేనే చెప్పొచ్చు దీనికి ఎంత ప్రత్యేకత ఉందనేది. దాదాపుగా 450 సంవత్సరాలకు పైనుంచే కంటిన్యూగా వారసత్వంగా ఒకరి తర్వాత ఒకరు, ఎందుకంటే జనరేషన్స్ అన్ని కూడా కనుమరుగవుతున్నటువంటి టైము ఒకటి, ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్నాయి. ఎంతో మంది పుట్టిన ఊళ్ళను వదిలేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి టైంలో కూడా వస్తున్నటువంటి నెక్స్ట్ జనరేషన్కి ఈ ప్రభల తీర్థానికి సంబంధించి అన్నింటినీ ప్రభలు తయారు చేయడం ఎలా మనం చూస్తున్నాం కదా. ఊర్లో ఉన్నటువంటి పెద్దలతో పాటు పిల్లల వరకు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ ప్రభల తీర్థంలో మెయిన్గా ఉన్నటువంటి కావాల్సిన అన్నింటినీ కూడా రెడీ చేస్తున్నటువంటిది. నెమల పెంచాల దగ్గర నుంచి డిఫరెంట్ క్లాత్స్, అదేవిధంగా చాలా సన్నటి దారాలతో, అనేక రకాల దారాలతో వీటిని అయితే తయారు చేస్తారు. ఒక్కొక్క ప్రభ దాదాపుగా 1 టన్ను నుంచి 1.5 టన్నుల వెయిట్ వరకు ఉంటుంది. వీటన్నింటినీ తీసుకుని వెళ్ళిన తర్వాత మోసుకుంటూ, అంటే భుజాల మీద మోసుకుని నదులు దాటుతూ పొలాలను దాటుతూ అయితే వీళ్ళైతే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సంక్రాంతి ఈ రోజు కొత్తపేట ప్రభల తీర్థం మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. పాత కొత్త రామాలయాల నుంచి ఈ ప్రభలను వీళ్ళు తీసుకుని హై స్కూల్ గ్రౌండ్కి అయితే తీసుకెళ్తారు. సాయంత్రం మందు కాల్పుతో ఈ కొత్తపేట ప్రభల తీర్థం అయితే ముగుస్తుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి అటు పాలగుమ్మి నుంచి ముఖ్యంగా చూస్తే ఈ ప్రభల తీర్థం అనేది ప్రారంభమవుతుంది. ఈ ప్రభల తీర్థము రేపు జగ్గన్న తోటతో ముగుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో ప్రభలు రెడీ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంత ప్రత్యేకత, ఇంత వెయిట్ ఉన్నటువంటి దాన్ని తయారు చేస్తారు. ఎక్కడన్నా అంటే కొంత ఇబ్బంది కలిగితే దీన్ని మోసుకెళ్ళడం చాలా కష్టం కదా. ఏ రూట్లో వెళ్తాయి ఇవన్నీ? అన్ని తోటల్లోంచి వెళ్తాయండి. అన్ని కొబ్బరి పొలాల్లోంచి వెళ్తాయి అన్నమాట. అన్ని దుక్కు తినేసి ఉంటుంది మొత్తం తోట. కౌసిక ఉంటుంది మధ్యలో, అది కూడా దాడతారు. అంటే ఇలా దాటడం వల్ల కలిసి వచ్చేది ఏంటి? పంట పొలాల్లో నుంచి అంటే ముందు ఒక రూట్లో వెళ్ళారు కాబట్టి మీ పెద్దలు దాన్ని కంటిన్యూ చేస్తున్నారా? చేస్తామండి. రోడ్లు ఉన్నాయి కానీ రోడ్లు అప్పుడు వెళ్ళాం. మా పెద్దలు ఏదైతే వెళ్ళారో అదే రూటు సాంప్రదాయంగా వస్తుంది అన్నమాట. ఎందుకు ఒకటి కొత్తపేటలో సపరేట్ గాను, తర్వాత ఇక్కడ ఏకాదశి రుద్దులతో జగ్గన్న తోటలోనేమో 11 ప్రభలతో ఇలా వేరువేరుగా ఎందుకు చేస్తారు? అంటే ఒక చోట ప్రారంభం ఇంకో చోట ముగుస్తుందా? లేదండి, ఇది జగ్గన్న తోట అనేది 450 సంవత్సరాల క్రితం నుంచే వచ్చింది. ఈ తీర్థాన్ని అనుసరించి చుట్టుపక్కల ఊర్లు అవి ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నమాట. అంటే గ్రామాలను బట్టి మనం చూస్తే ప్రతి చోట కూడా ఈ ప్రభల తీర్థానికి సంబంధించి అందరూ ఇప్పుడు వీటినైతే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అంటే ఈ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రపంచ స్థాయి జగ్గన్నపేటకి సంబంధించి కానీ అటు కొత్తపేట తీర్థాలకు సంబంధించి ప్రపంచ స్థాయి గుర్తింపు అయితే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంతటి ప్రాధాన్యత అసలు ఎందుకు? దీనికి వెనకున్నటువంటి చరిత్ర ఏంటి అసలు? వెనుకున్న చరిత్ర ఏంటంటే ఒక ఏకాదశి శివాలయాలు మొత్తం 11 శివాలయాలు కలిపి ఒక చోట చేరితే దీన్ని ఏకాదశి రుద్రుల సమూహం అంటారు. దాని యొక్క మహిమ అనేది అక్కడ ఆ జగ్గన్న తోట అనేది ప్లేసు ఇంతకుముందు పెద్దలు నిర్ణయించారు. అక్కడ ఏకాదశి రుద్రులు చేస్తే వాటి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు బట్టి ఒక శక్తి మన ఉంటుంది కదా,
ఆ ఏకాదశి ఒకేసారి ఒకే చోట కలవటం అనేది. అంటే కలిసి వాళ్ళు అక్కడ సమావేశం అయ్యి చర్చించుకుంటారా? మొత్తం ఈ 11 గ్రామాలకు సంబంధించినటువంటి ఎలా ఉండాలి, ఏంటి, వాళ్ళ రక్షణ ఏంటి అనేది చర్చించుకునే అవకాశం ఉంటుందా? ఆ 11 గ్రామాలకు సంబంధించిన బాగు ఓగులు అన్నిని ఆ ఏకాదశి శుద్ధులు కలిపి ఒక చోట చర్చించుకుంటారు. అంటే ఇక్కడ మనం చూడొచ్చు స్థానికంగా ఉన్నటువంటి మహిళల దగ్గర నుంచి పిల్లల వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రభల తీర్థానికి సంబంధించి వస్తున్నటువంటిది. మీరు ఎంతకాలం నుంచి ప్రభల తయారీ కానీ దీనంతా చూస్తూ వస్తున్నారు, చేస్తూ వస్తున్నారు? మేము 45 సంవత్సరాల నుంచి అవుతున్నాం. మా వయసు తెలిసిన తర్వాత ఇది కట్టి 42వ సంవత్సరం మాది. అంతకుముందు అయితే కనుక ఊరి చుట్టూ ఉన్న ప్రభలు వెళ్ళి మా మొసలపల్లి పంచాయతీ నుంచి 4 ప్రభలు వెళ్తాయండి. ఒకటి శివాలయం ప్రభ, మిగిలివి ప్రైవేట్ రామాలయాలు. అంటే పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు మాట్లాడలేరు, కానీ కొంతమందికి అంటే యంగ్స్టర్స్ జనరేషన్స్ అన్ని మారిపోతున్నాయి. మీ తర్వాత వాళ్ళకు కూడా రెడీ చేస్తున్నారు. వాళ్ళు కరెక్ట్గా చేస్తారని మీకు ఉంటుందా, లేదా వాళ్ళకి నేర్పుతారా ముందు నుంచి? డెఫినెట్గా వాళ్ళు మమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. ఎందుకు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే, మా తర్వాత వాళ్ళకి నేర్పించడం జరుగుతుందండి. అంటే కేవలం ఒక మగవాళ్లే తయారు చేస్తారా? ఈ ప్రభల తయారీకి ఆడవాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు అసలు? లేదండి, ఓన్లీ మగవాళ్ళే చేస్తారు. ఎందుకంటే ఈ బరువుతో కొంచెం బెండ్ చేయడం అవన్నీ మగవాళ్ళే, అందరు పెద్దలు ఉండి వాళ్ళ సమక్షంలో మేము కట్టడం జరుగుతుందండి. సో అటు కొత్తపేటకు సంబంధించి పాత కొత్త రామాలయాల నుంచి హై స్కూల్ వరకు ప్రభలు వస్తే, అటు ఏకాదశి రుద్రులు మొత్తం 11 గ్రామాలకు సంబంధించినటువంటి శివాలయాల నుంచి 11 ప్రభలను జగ్గన తోట వరకు కూడా పంట పొలాల్లో మోసి తీసుకుని వెళ్తూ ఉంటారు. అలా వెళితే ఖచ్చితంగా పాడి పంటలు ఆ పొలాలు కూడా తొక్కికుంటూ వెళ్ళిపోతారు. అయినా కానీ పంటలు మంచిగా పండుతాయనే ఒక నమ్మకం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏకాదశి రుద్రులు జగ్గన తోటలో సమావేశమయ్యి గ్రామాలకి ఏది కావాలి, ఎలాంటి మంచి చేయాలనేది చర్చించుకుంటారనేది గత 500 సంవత్సరాలకు వస్తున్నటువంటి ఆనవాయితీ నేపథ్యంలో ప్రభల తీర్థానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ రాజు.